Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. జగిత్యాల కోరుట్లలో వైష్ణవి హత్య తర్వాత అరెస్ట్ అయినటువంటి నిందితుడి గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. హరిబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఒక ట్విస్ట్ నెలకొంది. ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా జైల్లో అస్వస్థతకు గురైనటువంటి హరిబాబు హుటాహుటిన జగిత్యాల హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు నేరుగా అతన్ని జగిత్యాలలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి కూడా అక్కడ హరిబాబుకు చికిత్స కొనసాగుతున్నటువంటి వార్తను మనం చూసాం. ఈ యొక్క కేసులో సడన్గా ఈ ట్విస్ట్ ఏంటనేటువంటి ఒక వార్త వైరల్ కావడం అయితే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మరొక ట్విస్ట్ ఏంటంటే జగిత్యాలలో ఉదయం నుంచి చికిత్స తీసుకుంటున్నటువంటి హరిబాబు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కొంత తన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. దీంతో జగిత్యాల నుంచి ఇప్పుడు హరిబాబుని కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో అసలు హరిబాబుకి ఏమైంది, దీనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఉదయం నుంచి హరిబాబుకి ఏం జరిగింది, అతను హాస్పిటల్కి ఎందుకు అడ్మిట్ కావాల్సి వచ్చింది, అక్కడ తన పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్నాడు, అండ్ కరీంనగర్ కూడా తరలించేటువంటి పరిణామంలో అతని హెల్త్ గురించి కూడా ఇప్పటివరకు అయితే పెద్దగా బయటికి అఫీషియల్గా వచ్చినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇక్కడి నుంచి జగిత్యాల నుంచి హరిబాబుని కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలిస్తున్నారనేటువంటి విషయం బయటికి రావడంతో దీంతో క్లియర్గా హరిబాబు ఆరోగ్య పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అయితే వైష్ణవి హత్య జరిగినటువంటి తర్వాత కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా వైష్ణవిని హత్య చేసినటువంటి తర్వాత చాలామంది ముక్తకంఠంతో ఈ యొక్క ఘటనను ఖండించడమే కాదు, ఈ యొక్క దారుణానికి పాల్పడినటువంటి హరిబాబును తీవ్రంగా శిక్షించాలి, అతన్ని బహిరంగంగానే ఉరితీయాలి, తనకి ఏమాత్రం బ్రతకడానికి అర్హత లేదు ఈ భూమి మీద అంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటుగా చాలామంది ఈ యొక్క వార్త చూసినటువంటి వారు లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ముక్తఖండంతో ఖండించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతనికి ఖచ్చితంగా వెంటనే శిక్ష పడాలని చెప్పేసి. ఇలాంటి సందర్భంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి హరిబాబుకు ఇలాంటి అస్వస్థతకు గురికావడం, హాస్పిటల్ చికిత్స కోసమని వెళ్ళడం, అక్కడ పరిస్థితి విషమించి ఇప్పుడు కరీంనగర్ హాస్పిటల్ కూడా వెళ్తున్నాడనేటువంటి ఒక వార్త తెలియడం అనేది అయితే కొంత ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కొత్త చర్చకు తావుతీస్తుంది. గతంలో జరిగినటువంటి అనేక కేసుల్లో జరిగినటువంటి పరిణామాలకు దీన్ని ఇప్పుడు కంపేర్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. హరిబాబుకు నిజంగానే అస్వస్థత ఏర్పడిందా, జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే అనారోగ్య పరిస్థితికి గురయ్యాడా, లేకుంటే ఇంకేదైనా జరిగిందా ఏంటనేటువంటి విషయం పక్కన పెడితే హరిబాబు పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేటువంటి విషయం కూడా ప్రశ్నార్థకరంగానే మారింది. తన పరిస్థితి ఏ రకంగా ఉంది, తన హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది, అతను ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎవరు కూడా హరిబాబు అతనికి ఏం జరిగినా కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. వైష్ణవిని కడుపులో ఉన్నటువంటి బిడ్డని ఇంత దారుణంగా చంపినటువంటి నేపథ్యంలో అతనికి ఏమైనా కూడా ప్రజలందరూ కూడా హర్షించేటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు ఏం జరిగింది, జగిత్యాల హాస్పిటల్కి ఉదయం నుంచి వెళ్ళిన తర్వాత హరిబాబు అక్కడి నుంచి కరీంనగర్కి షిఫ్ట్ చేస్తున్నారంటే తన హెల్త్ కండిషన్ కొంత ఇంకా విషమంగానే ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ యొక్క కేసులో ఒక కీలక మలుపు తీసుకుందని చెప్పొచ్చు. వైష్ణవి హత్య తర్వాత జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ పోలీసులు ఈ కేసుకు సంబంధించి అన్ని రకాల ఆధారాలను సేకరించి పూర్తిగా పకడ్బందీగా అన్ని సెక్షన్లను ఇంప్లిమెంట్ చేసి కూడా కోర్టుకు సమర్పించిన సందర్భం ఉంది. రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తర్వాత హరిబాబు తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఇక ఈ కేసు ప్రొలాంగ్ అవుతూ తర్వాత వాదనలు విన్న తర్వాత హరిబాబుకు శిక్ష పడేయడానికి ఇంకా చాలా టైం ఉంటుంది అనుకున్నటువంటి సందర్భంలోనే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇలా పూర్తిగా అనారోగ్యంతో ఉన్నాడు హరిబాబు, తనకు ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి వార్త బయటికి రావడంతో అయితే ప్రజలందరూ కూడా ముఖ్యంగా వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఏమైంది అతనికి, ఖచ్చితంగా అతనికి ఆరోగ్యం విషమించి ఇలాంటి పరిస్థితి ఉంటే వారు కూడా దీని పట్ల పెద్దగా పాజిటివ్గా స్పందించేటువంటి పరిణామం అయితే లేదు. కానీ అతను ఏం జరిగింది, హాస్పిటల్ నుంచి మళ్ళీ వచ్చి రిమాండ్ ఖైదీగా జైల్లోకి వెళ్తాడా, లేకుంటే పరిస్థితి విషమించి ఇంకేమైనా జరిగేటువంటి అవకాశం ఉందా ఏంటనేటువంటి విషయం అయితే తెలియట్లేదు. ప్రశ్నార్థకరంగానే మారింది. పోలీసులు ఇంకా క్లారిటీ అయితే అఫీషియల్గా ఇవ్వట్లేదు. బట్ ఏదో అయితే జరుగుతుందనేటువంటి ఒక సమాచారం అయితే మనకు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలుస్తుంది. ఉదయం జగిత్యాల హాస్పిటల్కి తీసుకువచ్చారు, అక్కడ సబ్ జైలు నుంచి ఆ నుంచి ఇప్పుడు కరీంనగర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారంటే హరిబాబు ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉందనేటువంటిది విషయం మాత్రం ఇంకా ప్రశ్నార్థకరంగా మారింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలు బయటికి పెడితే పూర్తి వివరాలు అయితే అఫీషియల్గా బయటకు వచ్చే అవకాశం ఉంది.